श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। दुर्गे स्मृता हरसि भीति मशेषजन्तोः स्वस्तैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। వృశ్చిక రాశి 2026 ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. దాదాపుగా వీరికి వృశ్చిక రాశి వారికి కూడా మొదటి 2 వారాల్లోనే తీవ్రమైనటువంటి మానసిక వేదన. ఎంతటి వేదన అంటే అసలు ఆర్థికపరమైనటువంటి ఒక ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. డబ్బులు సర్దుబాటు అవ్వక, అవమానాలు, తొందరపాటుతనము, మద్యపాన సేవనం. ఇక ప్రభుత్వ అధికారులు అయితే చెప్పక్కల్లా, లంచాలతే నీకు ₹1,00,000 బిల్లు వచ్చేది ఉంటే నాకు 15,000 ఇవ్వు, నీకు ₹1,00,000 వచ్చేది ఉంటే నాకు 15 లక్షలు అకౌంట్లోకి వెయ్యి అనేటువంటి దౌర్భాగ్యపు స్థితిని పొందుకుంటారు. మొదటి 2 వారాలు మీకు ఒక రకంగా నరకమే కనపడుతుంది. ఏదో పబ్బం గడుపుకోవడానికి డబ్బులు వచ్చాయి కదా స్వామి, ₹1,00,000 డబ్బులు వచ్చినా ఉన్నది మొత్తం ఊడ్చుకుపోవడానికి కొసమేరుపు అనమాట, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు. అలాగే వృత్తిలో కష్టాలు ఎక్కువ, నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువ, జుగుప్సాకరమైన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం, మిమ్మల్ని ట్రాప్ చేసేటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు. హనీ ట్రాప్ అంటారు కదా, అలా మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశాలు. మొదటి పెళ్ళైనా పెళ్ళిని దాచిపెట్టి సైలెంట్గా పెట్టి నాకు పెళ్ళే అవ్వలేదు, నాకు ఇంకే కార్యం అవ్వలేదు అన్నటువంటి భావనతో ఉంటూ రెండవ పెళ్ళిగా దారితీసే వ్యక్తులు కూడా ఉంటారు. అంటే మీకు వచ్చేటువంటి భార్యనో లేదా మీకు వచ్చేటువంటి భర్తనో పిల్లవాడో సెకండ్ హ్యాండ్ అని గుర్తుపెట్టుకోండి, ఇందులో డౌటే లేదు. ఏంటంటే అలా చెప్తారు ఏంటండి, కప్పిపుచ్చడం ఎందుకు? అవునండి నాకు పెళ్ళయింది, రెండో వివాహం చెప్పొచ్చుగా. ఇవాళ రేపు కామన్ కదా, ఇవాళ రేపు సహజీవనాలు, డేటింగ్లు, తర్వాత ఇప్పుడు దానికోసం రెండవ పెళ్ళి, దానికి రెండో పెళ్ళి అయిపోయింది, మూడో పెళ్ళి, 4వ పెళ్ళికి వెళ్తున్నారు అందరూ. కాబట్టి దాని గురించి సమాజం చాలా స్పీడ్గా మారుతోంది. ఇంకా అబద్ధం చెప్పడం ఎందుకు, నిజం చెప్పకూడదు. సరే, కాబట్టి 2 వారాల్లో మిగతా మొదటి 2 వారాల్లో కష్టము, నష్టము, ఉద్యోగ నష్టము, అనవసరంగా స్విచ్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి, వ్యాపారంలో వేలు పెట్టకండి, ఉన్న వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి, వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు, తుఫాన్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టమే. రైతన్నలు కూడా కథ గడ్డు కాలంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా మిర్చి పంట, పూలు, అలాగే పళ్ళ తోటలు లాంటివి పాడైపోయే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ఏదేమైనా అప్రమత్తంగా ఉండండి. మరి 3వ 4వ వారంలో చాలా చాలా అదృష్ట యుగం ఇది. ఇలా మనకి డౌన్ఫాల్ అయినటువంటి 2 వారాలు ఉత్తమమైనటువంటి హిమాలయ శిఖరం లాంటి ధనయోగం. అంటే తేరుకునే అవకాశం, రియలైజేషన్, తేరుకోవడం, లంచాలు దూరంగా ఉండడం, మంచి వాళ్ళతో పరిచయం పెంచుకోవడం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, లాభాలు స్వీకరించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి,
బంధుమిత్రులతో సమాగమం, శుభవార్త శ్రవణం, చక్కటి అనుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి పెయింటర్లకి లాభాలు. మొదటి 2 వారాల్లో తాగుబోతులుగా మారి ప్రమాదం తెచ్చుకుంటే తదుపరి 2 వారాల్లో అటువంటిది ప్రమాదాన్ని కలిగిస్తాయని మీకై మీరు ప్రచారం చేయగలిగే అవకాశం. తాగితే ఏమవుతుంది, తాగితే బండి నడిపితే ఏం చేస్తారు, పోలీసులు వచ్చి పట్టుకుంటారు, వాళ్ళు శిక్షించకుండా రోడ్డు మీదకి వెళ్ళేసి తాగకురా చెడేవు అని చెప్పేసి ఒక బ్యానర్ పట్టుకోమని చెప్తారు. అలాంటివి జరుగుతాయని చెప్పేసి మీరే అందరికీ ప్రచారం చేస్తారు. తాగకండి, హెల్మెట్ లేని ప్రయాణం మంచిది కాదు, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం చేయకండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి అని చెప్తారు. ఒక అనుభవం మీకు గుణపాఠ నేర్పుతూ 10 మందికి మంచి విషయాలు చెప్పగలిగే స్థాయిలో ఉంటారు. గొప్ప వ్యక్తిత్వ పరిచయం, సినిమా రంగంలో వ్యాపార లాభం. మొదటి 2 వారాల్లో సినిమా విడుదల మంచిది కాదు, నిర్మాణం మంచిది కాదు. తదుపరి 2 వారాల్లో విడుదల కానీ నిర్మాణం కానీ అద్భుతం. డ్రైవర్ల, నటినటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఒక అద్భుతమైనటువంటి యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, మంచి ఐశ్వర్యం, గృహలాభము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవము, ఆనందయోగం. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ప్రశాంతమైన జీవనం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మణుకు లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఉద్యోగానికి 3-4 వారాల స్విచ్ అవ్వచ్చు మీరు. ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాలు ఉన్న వారికి అద్భుతమైనటువంటి స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. మొదటి 2 వారాల్లో ప్రమాదం ఉంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా, వీసా ఇంటర్వ్యూ ఉన్నా, లేదా స్వదేశాన్ని వచ్చి మళ్ళీ విదేశం వెళ్ళాలనుకున్నా తప్పకుండా జన్మజాతకాన్ని చూయించుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి, జపమో తపమో చేయించుకోండి. ఇప్పుడు లక్షలు నష్టపోవడం కన్నా 25,000 ఖర్చు పెట్టి జపం చేయించుకోండి, పోయేదే ఉంది. 5 బ్రాహ్మణులు బతుకుతారు కదా, నష్టమా? దానివల్ల మీకు పుణ్యమేగా. అలాగే అనవసరంగా వచ్చేసి ఇక్కడ ఇబ్బందులు పడి దానికి 5 లక్షలు 6 లక్షలు కన్సల్టెన్సీ మోసం చేయడం కన్నా ఏ జపమో తపమో చేసుకొని హోమం చేసుకుంటే పుణ్యఫలం పెరుగుతుంది, బుద్ధి బాగా వికసింపజెప్పుతుంది, అంటే బుద్ధి వికాసం బాగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేసుకోండి. అలాగే భగవద్గీత పారాయణం మొదటి 2 వారాల్లో అసలు ప్రతిరోజు భగవద్గీత చదువుకోవాలి. మొదటి 2 వారాలు ఈ మాసంలో మాత్రం తప్పకుండా భగవద్గీత పారాయణం, నచ్చిన అధ్యాయం నచ్చిన రోజులు తప్పకుండా పారాయణం చేయాలి. అలాగే పెసర్లు, ఉలవలు దానంగా ఇవ్వండి. తల్లిదండ్రులను పూజించే ప్రయత్నం చేయండి. లక్ష్మీ నృసింహస్వామిని లలితాపారాయణం చేసుకోవడం మంచిది. ఈశ్వర అభిషేకం శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష పండితులకి లాభసాటి వ్యవహారం 3-4 వారాలు. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే మొదటి 2 వారాల కన్నా తర్వాత 2 వారాల్లో బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు. పుణ్యకార్యాచరణ, ధనయోగం, ఐశ్వర్యం, వివాహయోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, అసలు మీ ఆలోచనకు అందినటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, షష్ఠిపూర్తి మహోత్సవం, బారసాల మహోత్సవం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అన్ని రకాల శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకునే అదృష్టం చెప్పబడుతోంది. కాబట్టి మొదటి 2 వారాల్లో జాగ్రత్తగా ఎక్కువగా భగవన్నామస్మరణ చేసుకుంటూ, తదుపరి 2 వారాల్లో పెద్దవాళ్ళని అనుసరిస్తూ, శుభకార్యాచరణకి ముందడుగు వేస్తూ, ధనము, ఆనందం, ఆరోగ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి స్థిరమైనటువంటి యోగ్యత ఏర్పడుతుంది. ఈ మాసము ప్రతి మాసం కూడా సమస్తమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు పొందుకోవడం, ఇలా ప్రతి విషయంలో మీకు సుఖ, సంపద, ఆనంద యోగాలన్నీ కూడా 3-4 వారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలు గమనించుకుంటూ మీ యొక్క మాస ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ